వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో స్థిర చరాస్తులను కొనుగోలు చేసే భాగ్యం, అదృష్టం ఎవరికి ఉంటుంది అనే అంశం. ముఖ్యంగా ఇళ్ళు, భూములు, వాహన వసతి సౌకర్యాలు, స్థిరాస్తులు, తోటలు ఇవన్నింటినీ మనం ఆస్తులుగా పరిగణిస్తాము. ఇందులో స్థిర చరాస్తులు అని రెండు విధాలుగా ఉంటాయి. ఇందులో భూములు, ఇళ్ళు స్థిర ఆస్తులుగా పేర్కొంటారు. కానీ భూములు మాత్రమే ఆస్తులు కాదు అనేది ముఖ్యమైన పాయింట్. సహజంగానే ఆస్తి, వాహన వసతి సౌకర్యాలను సూచించే స్థానాలు 4, 5, 10 స్థానాలు. 10వ స్థాన రీతిగా కొందరికి పట్టం, పదవి, అధికారం అనే ఆస్తులు చేరుతాయి. దానివల్ల దొరికే గౌరవం, హోదా అనేవి ఉంటాయి. 4వ స్థాన రీతిగా ఒకరికి వాహనం, నగలు, నాణ్యాలు, ఇళ్ళు చేరుతాయి. 5వ స్థాన రీతిగా ఒకరికి గౌరవం, అంతస్తు, కీర్తి ప్రతిష్టలు, పూర్వీకం వంటి ఆస్తులు చేరుతాయి. ఏ జాతకంలోనైనా సరే కుజ శుక్రులకు మంచి స్థితిలో సంబంధం కలిగి ఉన్న 4వ స్థానాధిపతి, 5మాధిపతి, 10వ స్థానాధిపతి మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ జాతకులకు ఆస్తులు కూడబెట్టే యోగాన్ని కలిగి ఉంటారు. ఇవి స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కావచ్చు. ఉదాహరణకు ఒకరు వాళ్ళ పేరులో ఒక ఇల్లు కానీ, ఒక ముక్క భూమి కానీ ఉండదు. కానీ ఒక 20-30 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఉంటారు. ఏ విధంగా అంటే గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈడిఎఫ్ లాంటి వాటిల్లో వేసి ఉంచుతారు. ఉన్న అన్ని ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసి ఉంచుకొని ఉంటారు. ఇళ్ళు, భూములు వీటిపై ఆశలు ఉండవు. సో ఆస్తులు అన్నప్పుడు స్థిర చరాస్తులు ఏవైనా కావచ్చు అని అర్థం. ఏ జాతకంలోనైనా 4వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి మంచి స్థితిలో సంబంధం కలిగి ఉండాలనేది ముఖ్యమైన పాయింట్. ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక మకర లగ్న జాతకం, 4వ స్థానాధిపతి కుజుడు, 5మాధిపతి శుక్రుడు. వీళ్ళిద్దరూ కలిసి 4వ స్థానంలోనో 5మ స్థానంలోనో ఉన్నారంటే వీళ్లకు చాలా ఆస్తులు చేరుతాయి. ఇందులో 10వ స్థానాధిపతి కూడా శుక్రుడే కావడం వలన మకర లగ్నంలో జన్మించిన వారికి కుజ శుక్రుల సంబంధం వీళ్ళ స్వంత రాసుల్లో కానీ, ఉచ్చ స్థానాల్లో కానీ ఉంటే అనేక ఆస్తులు చేరుతాయి. ఇందులో ఇంకొక సూక్ష్మం, కుజుడు ఒకవేళ వక్రగతిలో ఉంటే వీళ్ళు భూమికి సంబంధించిన ఆస్తులను పెద్దగా కొనుగోలు చెయ్యరు. ఇతర మార్గాల్లో వాళ్ళ ఆస్తులను విస్తరింపజేస్తారు. సో మీకు ఆస్తులు చేరాలంటే కుజ శుక్రులకు సంబంధం ఏర్పడి ఉండాలి. అంతేకాక 4వ స్థానాధిపతి, 5మ, 10మాధిపతులకు సంబంధం ఏర్పడి ఉండాలి. ఒక జాతకంలో 4వ స్థానంలో ఒక బలమైన గ్రహం ఉంటే భూములు, ఇళ్ళు, తోటలు వంటి స్థిరాస్తులు ఉంటాయి. దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాము. ఒక వృషభ లగ్నానికి 4వ స్థానమైన సుఖస్థానంలో రవి స్వంత రాశి, మూల త్రికోణ రాశి అనే బలాన్ని పొంది ఉండి కూడా గురువు ఉన్నారంటే శివరాజయోగం ఏర్పడి వీళ్ళు భూములకు భూములు చేర్చుకుంటూనే వెళ్తుంటారు. పిత్రార్జిత ఆస్తులు వచ్చాయి, దాయాదుల ఆస్తులు వచ్చాయి అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూమి వల్ల లాభాన్ని పొందుతుంటారు. పలు విధాలుగా భూమి ద్వారానే లాభం ఉంటుంది. వృషభం ఒక స్థిర రాశి, వృషభ లగ్నం స్థిర లగ్నం. వీళ్లకు 4వ స్థానంలో 4వ స్థానాధిపతి బలంగా ఉన్నారు. కూడా 11వ స్థానాధిపతి, లాభాధిపతి ఉన్నారు. పలు విధాలుగా భూమి ద్వారా లాభాన్ని పొందే జాతకం ఈ జాతకం. సో స్థిర చరాస్తులను తీర్మానించడంలో ఈ 4, 5, 10 స్థానాలు చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. ఒక జాతకంలో
పంచమాధిపతి బలమైన స్థితిలో ఉన్నారంటేనే కులదైవ అనుగ్రహం వల్ల లభించే ఆస్తులు, పూర్వీకం వల్ల లభించే ఆస్తులు, పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తులు అభివృద్ధి చెందడం వంటి ఫలితాలు ఉంటాయి. సో గ్రహాలు సూక్ష్మంగా 4, 5, 10 స్థానాల రీతిగా ఆస్తులను కూడబెట్టుకునే అవకాశాలను ఇస్తాయి. ఉదాహరణకు ఒక కన్యా లగ్నం, లగ్నంలోనే బుధుడు ఉచ్చం, 4వ స్థానాధిపతి గురు భగవానుడు, 5వ స్థానాధిపతి శని భగవానుడు కర్కాటకంలో ఉన్నారు. గురువుకు ఉచ్చస్థితి, శనికి శత్రుస్థానమన్న పెద్ద బాధింపు ఉండదు. ఈ జాతకుడు పెద్ద పెద్ద కర్మాగారాలను నిర్మించేటువంటి స్థలాలు కొని దాని మూలంగా ఆదాయాన్ని పొందడం వంటి ఫలితాలు ఉన్నాయి. 4వ స్థానాధిపతి, పంచమాధిపతి, 10వ స్థానాధిపతి బలంగా ఉండి మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే ఆస్తులను కొనుగోలు చేసి ఆదాయాన్ని పొందే అదృష్టం ఉంటుంది. ఒకవేళ 4వ స్థానాధిపతి, పంచమాధిపతి, 10వ స్థానాధిపతి స్పాయిల్ అయి ఉన్నారు అంటే, ఇంకా శుక్రుడు నీచం అనే స్థితిలో ఉన్న, కుజుడు వక్రస్థితిలో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు చెయ్యకూడదు. ఇక కుజుడు ఉచ్చం అయ్యి వక్రగతిలో ఉండి పాపగ్రహాలతో కలిసి ఉన్నారంటే ఆస్తులు కొనుగోలు చేసేప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాక 6వ స్థానాధిపతి వెళ్ళి ఈ 4, 5, 10 స్థానాధిపతులతో సంబంధం కలిగి ఉంటే విల్లంగా ఆస్తులను కొని సమస్యలలో చిక్కుకుంటారు. సో ఎల్లప్పుడూ భూమి, ఖాళీ స్థలాలు వంటి స్థిరాస్తుల పట్ల ఆసక్తి కలిగి ఉంటే మీ జాతకంలో 4, 5, 10 స్థానాధిపతులు ఎలా ఉన్నారని ఒక్కసారి గమనించడం అవశ్యం. జాతకంలో 4, 5, 10 స్థానాధిపతులు మంచి స్థితిలో ఉన్నారా, నిశ్చయంగా స్థిరాస్తులను కొనుగోలు చేసి వాటిని అనుభవించే అదృష్టం, యోగం ఉంటుంది. ఆ ఆస్తులు మీ తదనంతరం మీ వారసులు అనుభవించే యోగం కూడా ఉంటుంది. ఇక మేష లగ్నానికి రవి, చంద్ర, శనులు బాగుంటే ఆస్తులను కూడబెట్టే విధి, యోగం ఉంటుంది. వృషభ లగ్నానికి రవి, బుధ, శని బాగుండాలి. మిథున లగ్నానికి బుధుడు, శుక్రుడు, గురువు బాగుంటే ఆస్తులను కూడబెట్టే యోగం ఉంటుంది. కర్కాటక లగ్నానికి శుక్ర, కుజులు బాగుంటే చాలా ఆస్తులను కొనుగోలు చేసే యోగం, అదృష్టం ఉంటుంది. ఇక సింహ లగ్నానికి కుజుడు, గురువు, శుక్రుడు బాగుంటే ఆస్తులు కూడబెట్టే యోగం ఉంటుంది. కన్యా లగ్నానికి గురువు, శని భగవానుడు, బుధుడు మంచి స్థితిలో ఉంటే ఆస్తులను కూడబెట్టే యోగం ఉంటుంది. తులా లగ్నానికి శని భగవానుడు, చంద్రుడు మంచి స్థితిలో ఉండడం, వృశ్చిక లగ్న జాతకానికి శని భగవానుడు, గురువు, రవి భగవానుడు బాగుంటే ఆస్తులను కూడబెట్టే అదృష్టం, యోగం ఉంటుంది. ధనుసు లగ్న జాతకులకు లగ్నాధిపతి అయిన గురువు, కుజుడు, బుధుడు బాగుంటే ఇందులో గురు, కుజులు కలిసి 4వ స్థానంలో ఉంటే గురు మంగళ యోగంగా ఏర్పడి అనేక ఆస్తులను కూడబెడతారు. మకర లగ్న జాతకులకు కుజ, శుక్రులు మంచి స్థితిలో వీళ్ళ స్వంత రాసుల్లో కలిసి ఉంటే ఆస్తులను కూడబెట్టే యోగం, అదృష్టం ఉంటుంది. కుంభలగ్న జాతకులకు శుక్రుడు, బుధుడు, కుజుడు మంచి స్థితిలో ఉండడం, ఇక్కడ 12 లగ్నాలలో ఆల్మోస్ట్ 10 లగ్నాలకు కుజుడితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి భూములు కొనుగోలు చేసే యోగం ఉంటుంది. తర్వాత మీన లగ్నానికి 4వ స్థానాధిపతి బుధుడు, 5వ స్థానాధిపతి చంద్రుడు, 10వ స్థానాధిపతి గురు భగవానుడు మంచి స్థితిలో ఉంటే ఆస్తులను కూడబెట్టే యోగం, అదృష్టం ఉంటుంది. ముఖ్యంగా స్థిర చరాస్తులకు కుజ, శుక్రులు ముఖ్యత్వం వహిస్తారు. ఎందుకంటే కుజుడు భూమి, ఖాళీ స్థలాలకు కారకుడు. కుజుడు మంచి స్థితిలో ఉంటే కుజగ్రహ కారకత్వ రీతిగా ఆస్తులను కూడబెట్టి ఆదాయం పొందే యోగం ఉంటుంది. శుక్రుడు ఆడంబర వస్తువులకు కారకుడు. లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్ వీటికి కారకుడు. బంగారంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గురువు బాగుండాలి. షేర్ మార్కెట్లో లాభం,
లాంటి వాటికి బుధుడు బాగుండాలి. రవి పదవి, అధికారం వంటి వాటి ద్వారా ఆదాయం, చంద్రుడు దాయాది వర్గం ద్వారా ఆస్తులు, వ్యవసాయ భూములు వాటి ద్వారా ఆదాయం, శని భగవానుడు వ్యర్థ పదార్థాలు, గ్రనైట్ వ్యాపారం వంటి వాటి ద్వారా లాభాన్ని, ఆదాయాన్ని పొంది అనేక ఆస్తులను కూడబెట్టే యోగం జాతకుడికి ఉంటుంది. సో మీ జాతకంలో కూడా స్థిర చరాస్తులను కొనుగోలు చేసే యోగాన్ని, అదృష్టాన్నిచ్చే 4, 5, 10 స్థానాధిపతుల స్థితులు ఎలా ఉన్నాయో గమనించండి తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.